నేను దేవుని పనిని ఇంట్రెస్ట్గా చేస్తే కనుక, లేకపోతే దేవునికి నేను ఇస్తే కనుక నేను దీవించబడతాను, నాకు ఇంకెక్కువ సమృద్ధి వస్తుంది, నేను ఇంకా లాభంలోకి వెళ్తాను అన్నది దేవుని ఉద్దేశం కాదు. దేవుని వాక్యం అది సపోర్ట్ చేయదు. యూ కెనాట్ బై ద ఫేవర్ ఆఫ్ గాడ్. నేను దేవునికి నా పనిని నేను నా శక్తిని నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాలి అని దేవునికి కండిషన్ పెట్టలేము. దేవుని యొక్క ఆలోచన ఎల్లప్పుడూ దేవుడు తన ప్రజల మధ్య ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడైతే మనము మనస్సు మారి దేవుని పని మీద మనము గురి పెడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయపు పని మీద మనము గురి పెడతామో, అప్పుడు దేవుణ్ణి మనము గణపరిచినట్టు. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మన మధ్యలో ఉండాలని. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అవర్ మిడ్స్. అంతేగాని మందిరము నేను మందిరం కట్టించాను, నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నది ఆ టైపుగా దేవునితోటి మనము ఆ రిలేషన్ చేయలేము. ఎందుకనంటే దేవుని వాక్యం 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్తా ఉంది, సజీవమైనటువంటి మందిరముగా మీరు కట్టబడతా ఉన్నారని. ద టెంపుల్ దట్ ఈస్ బీయింగ్ బిల్డ్ ఈజ్ నాట్ ద ఫిజికల్ టెంపుల్ అలోన్, బట్ జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ ద టెంపుల్ దట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ మిడ్స్. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, అండ్ ద లార్డ్ జీసస్ టాబర్నకల్ ఇన్ అవర్ మిడ్స్ట్ అనుంది. టాబర్నకల్ అంటే ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించెను. నేను ఆలయమును అని యేసు ప్రభు వారు చెప్పుకున్నారు. ఆలయము కంటే గొప్పదైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడని తనను గురించి ఆయన చెప్పారు. ఆలయము పని, దేవుని పని మనం చేస్తూ ఉండగా ఆయన మన మధ్య ఘనపరచబడతాడు. అది దేవుడు చూసేటటువంటి విషయము. మనము టెంపుల్, వీఆర్ ద టెంపుల్, గాడ్ ఈస్ బిల్డింగ్ అస్ అండ్ యాజ్ వి హానర్ హిమ్ ఇన్ దట్ టెంపుల్. మనం ఈరోజు ప్రశ్న అడగచ్చు, మందిరం కట్టడానికి ఏం లేదు కదండి, ఇప్పుడు మందిరం ఆల్రెడీ కట్టేసింది, ఇప్పుడు నేనేం చేసేది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి అని నేను ప్రశ్నించుకోవచ్చు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంది, యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మనకు అందరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంది. మీరు నా నిమిత్తము సాక్షులై ఉండుడి, సాక్ష్యం ఇచ్చినటువంటి జీవితంను గడపండి, పరిశుద్ధులుగా ఉండండి అని పూర్తి నూతన నిబంధనము అంతా ఇవ్వబడింది. అది దేవుని మాట, మనకిచ్చినటువంటి బాధ్యత. ఇందులో మనము పాల్గొనే వారిగా ఉండాలి. దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయం చెప్తా ఉంది, ఇంకా టైం రాలేదనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. ఇట్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ అండ్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ విల్ టేక్ ప్లెజర్ వెన్ వి హానర్ ఇట్. అయితే మనలో కొందరు ఆల్రెడీ చేస్తా ఉన్నారు ఈ పని, ఆల్రెడీ తమ జీవితాల్ని దేవునికి అర్పించి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. ఎప్పుడు 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు కదా విశ్వాసుల్లో. ఒకటి బుద్ధి లేనటువంటి కన్యకలు, రెండవది బుద్ధిమంతులైనటువంటి కన్యకలు ఉంటారు, బండ మీద ఇల్లు కట్టుకునేవారుగా ఉంటారు. మనము అలాంటి విశ్వాసులైతే మనం ఆశీర్వదింపబడినటువంటి వారమే ఆల్రెడీ. ఒకవేళ లేకపోతే మన ప్రయారిటీస్, మీరు ఏం చేస్తున్నారో మీ ప్రవర్తనను మీరు సరిచూసుకొనుడి అని దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉంది. హగ్గై 1st చాప్టర్ మనకి ఎప్పుడు గుర్తుండిపోవాలి. వైల్ మై టెంపుల్ ఈజ్ ఇన్ రూయిన్స్, యు ఆర్ బిల్డింగ్ యువర్ హౌస్. ఇట్ కుడ్ బి ఎ హౌస్, యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ ఎల్స్ that is not bringing any glory to God. The Lord is asking us, మన ప్రవర్తనను మనం సరిచూసుకోవాలని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది.